కాలి కింద నలిగి చీమలకి రెక్కలొచ్చాయన్నమాట. మీ స్థానాన్ని మర్చిపోయి నన్నే ఎదురుస్తున్నారు. ఎదిరించడం కాదు సుధాకర్ గారు, అర్థిస్తున్నాను. మీరు పెద్దవారు, మాకు అన్నం పెట్టి పోషించినవారు. నాకు ఒక్కగానొక్క బిడ్డ. ఆమె జీవితంలో సుఖ సంతోషాలు ప్రసాదించమని చేతులెత్తి వేడుకుంటున్నాను. ఇవి నేను మనస్ఫూర్తిగా చెబుతున్న మాటలు, నన్ను అర్థం చేసుకోండి. అర్థం చేసుకోవాల్సింది అన్నం తినే మనుషుల్ని, నీలాంటి వాళ్ళని కాదు. సుధాకర్ గారు అరవకు. అదేనా నీ ఆఖరి మాట? అవును. సరే, నన్ను దాటి ఎలా పోతారో నేను చూస్తాను. ఈవేళ మీరు పరువుగా బ్రతుకుతున్నారంటే అది నేను పెట్టిన భిక్ష. మీరుంటున్న బంగళా, కారు, ఆఖరికి మీరు కట్టుకున్న బట్టలు అవన్నీ కూడా నేను ఇచ్చినవి. ఇచ్చిన వాళ్ళకి తీసుకోవటం ఎలాగో బాగా తెలుసు. గుర్తుంచు, నేను కావాలనుకుంటే నిన్ను జైలుకి పంపగలను. ఆ దౌర్భాగ్యురాన్ని నాశనం చేయగలను. మీ ఇద్దరిని రోడ్డు మీద ముచ్చెట్టుకుని చేయగలను. ఇంతకాలం నువ్వు ఒక పెద్ద మనిషిని నమ్మి మోసపోయాను, అంతేగాని నీలో ఇంత నీకెత్తం ఉందనుకోలేదు. కళను పోషిస్తున్నావు అనుకున్నాను కానీ కళ పేరుతో వ్యాపారం చేస్తున్నావు అనుకోలేదు. సుధాకర్, నీకిదే చెప్తున్నాను. డబ్బిచ్చి కొనుక్కునే నీకెత్తం నీకున్నా అమ్ముడు పోయి అల్పత్వం మాత్రం మాకు లేదు, అవసరం అంతేకన్నా లేదు. నువ్వు ఇచ్చిన ఈ బట్టలు, కారు, బంగాళా వేసుకునేందుకే బాధపడుతున్నాను. సిగ్గుపడి చస్తున్నాను. కూర్చోవడా? నేను ఏం చేస్తాను చూడు. ఏం చేస్తావా? నన్ను జైలుకి పంపిస్తావు లేదా నా ప్రాణం తీస్తావు, అంతేగా. కానీ ఒక్కటి మాత్రం గుర్తుంచుకో, నా బొందులో ప్రాణం ఉండగా నా బిడ్డకి ఇష్టం లేని పని చేయను. దాన్ని నీకు బానిసగా పెట్టు, అంతేకాదు. మరొక్క మాట, నీ ఐశ్వర్యం అంతా నీకే వదిలి మా దారి మేము వెళ్ళిపోతాం. అదంతా నీ నెత్తిని కట్టుకుని గంగాలో దూకు.